గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మీరు చూస్తే నల్లరేగడి నెలలు ఉంటాయి. రోడ్లు కూడా ఎక్కువ సమయం రావు. దీన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేయకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అందుకనే ఆలోచిస్తున్నా ఈరోజు ఏ విధంగా చేయాలనో చేసేది, ఏ విధంగా చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఇచ్చారు. హాస్పిటల్ కానీ ఆర్ఎన్బి కానీ ఈ రోడ్లు విషయాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా వేల కోట్ల రూపాయల్లో పనులు అడగతారు తప్ప పదుల సంఖ్యలో అడగడు. కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా. అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇది అయిన తర్వాత ఆర్ఎన్బి రోడ్డు కూడా టౌన్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది. దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడ విశాఖపట్నం రోడ్ 44 కోట్లు అంటే కేంద్రం నేషనల్ హైవే. అదే మా నేషనల్ హైవేకి వాళ్ళకి డబ్బులు ఇంతనే అనౌన్స్ చేయం, కానీ ఎక్కడ రోడ్డు బాగా లేకపోతే అది ఇచ్చి ఇమ్మీడియట్గా రిపేర్లు చేయించే బాధ్యత మంది. నేషనల్ హైవే గ్రాంట్ ఉంది, తప్పకుండా చేపిస్తాం. మన రోడ్లు ఉంటే ఆ రోడ్లు ఏ విధంగా చేయాలని ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా మిగిలినట్టు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను అన్నీ స్టడీ చేశా. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే G&V కెనాల్ బండ్ రోడ్డు ఒకటి, తణుకు మున్సిపాలిటీలో ఆటో నగర్ ఒకటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి, ప్రైవేటు కానీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ తణుకు మున్సిపాలిటీకి కావాలని ఏదైతే ఈరోజు అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. ట్యాప్ ద్వారా, కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ఇన్ తణుకు మున్సిపాలిటీ, దీనికి కూడా నిధులు పెట్టమని చెప్పి కోరారు. అది కూడా నారాయణ గారికి చెప్పాను. ఎక్కడ కూడా అన్ని మున్సిపాలిటీస్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనో ఇవన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా ఆర్ఎన్బి నేషనల్ హైవేది ఇప్పుడే రోడ్డు అడిగాడు. దీనికి కూడా చూస్తే 2 రోడ్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి తణుకు టు భీమవరం, తణుకు టౌన్ నుంచి టు భీమవరం, దానికి ఎస్టిమేట్స్ ఇచ్చారు. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే ఈ జిల్లాలో చాలా రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేయాలని అన్నీ ఆలోచించి తప్పకుండా ఈ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన ఇరిగేషన్ పనులు కూడా చెప్పారు. అది కూడా రామానాయుడు గారు ఇక్కడే ఉన్నారు. దానికి కూడా ఇమీడియట్గా చెప్పి ఫ్లడ్ మిటిగేషన్ కానీ ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా బ్రిడ్జెస్ కూడా కొద్దిగా ఆర్ఎన్బిలో డబ్బులు అడిగారు. అవి కూడా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను తణుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు కూడా సహకరించండి. నేను కూడా సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నా. 9 నెలల్లోనే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మెరుగుపరిచే ప్రయత్నం చేశాం. ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. 1 by 1 అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలి. ఏదో నేను మాట్లాడుతున్నానంటే నా కోసరం మాట్లాడుతున్నానని కాదు, మీకోసరం, మన కోసరం, మన రాష్ట్రం కోసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడబిడ్డ ఒక్కసారి నేను ఇది మాట్లాడకిస్తాను. అందరూ లేచి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం, మనస్సాక్షిగా చేద్దాం. మనస్సాక్షిగా చేసి
దీన్ని ఫాలో కావడానికి అన్ని విధాలా అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, లేకుంటే మనస్సాక్షిగా చేసేవాళ్ళు ముందు పెట్టండి, లేకపోతే కుడి చేయి ముందర పెట్టండి. అందరూ కుడి చేయి ముందర పెట్టి ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, నువ్వు ఒక్కటే ఒకసారి రా. అక్కడ ఇవ్వాలి మైక్. రాని అమ్మా, ఆ అమ్మాయి కాగితాలు ఇచ్చేవాళ్ళు ఈ పక్కన నేను తీసుకుంటాను. రాని అమ్మా, పోలీస్ రాని అమ్మాయిని